ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఈరోజు మన ధ్యానాంశము ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఆయన ఆ బలాతిశయమ చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. దేవుడు ఈ వాక్యమును మన కొరకై ఆశీర్వదించి దీనిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం గ్రహించగలిగేటట్లుగాను, గ్రహించిన అర్థం ప్రకారంగా మనం జీవించగలిగేటకు మన హృదయాలను దేవుడు సిద్ధపరచును గాక. దేవుడు తన యొక్క బలాతిశయం చేత ప్రభువైన యేసుక్రీస్తును మృతులలో నుండి లేపి ఉన్నాడు. అందుచేత ఆయన మరణాన్ని ఓడించి తిరిగి లేచుట ద్వారా మనము కూడా రాబోయే దినాలలో మరి పునరుత్థానములో లేవబడగలిగేటట్లుగా పాతాళలోక ద్వారములు మనల్ని ఆపలేవు. ఆయన వాటిని ఛేదించి మరి వాటిని ఓడించి ఆయన బయటికి తీసుకుని రాబడి ఉన్నాడు. దానిలో తండ్రి తన యొక్క బలాతిశయాన్ని వినియోగపరుచున్నాడు. ఆ విధంగా మనము శరీర సంబంధమైనటువంటి మన శరీరంలో పనిచేస్తున్నటువంటి పాపం అనే స్వభావము మనలందరినీ కూడా మరణమునకు పాత్రులుగా చేసి ఉండగా ఆయన ఆ మరణాన్ని ఓడించడం ద్వారా మనము కూడా ప్రభు ఏ విధంగా లేపబడి ఉన్నాడో మనము కూడా లేపబడతామనేటువంటి నిరీక్షణలోనికి మనల్ని తీసుకుని ఇచ్చున్నాడు. అది మన శరీరంలో పనిచేస్తున్నటువంటి పాప స్వభావం మీద జయం పొందిన దానికి గుర్తుగా ప్రభు మరణాన్ని ఓడించాడు. అందుచేత ఆయన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని, కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఆయన లేపబడటం మాత్రమే కాకుండా ఆ మరణ లోకానికి పాతాళ లోకానికి అధిపతి అయినటువంటి పాతాళానికి అధిపతి అయినటువంటి అతనిని ఓడించి అతని దగ్గర ఉన్నటువంటి ఆ అధికారానికి ప్రభువు స్వాధీనపరుచుకున్నాడు. అందుచేతనే దాని తాళపు చెవులు ప్రభు యొక్క చేతిలో ఉన్నాయి. అనగా విశ్వసించినటువంటి మనందరం కూడా మరణము మీద జయం పొందగలిగేటట్లుగా మరి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడును తన బలాన్ని ఉపయోగించి లేపి ఉన్నాడు. చూడండి, అదే అంశాన్ని 2వ తిమోతి 1వ అధ్యాయం 9-10 వచనాల్లో ఉంది. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియు నాయన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. మరణమును నిరర్థకం చేయటం అంటే మరణాన్ని ఓడించి దాని యొక్క ప్రభావం మన మీద లేకుండా చేసి మనము ఎల్లప్పుడూ జీవించగలిగినటువంటి జీవాన్ని మనకు ప్రసాదించి తరువాత చనిపోయి తిరిగి లేచేటువంటి సమయంలో క్షయమైనటువంటి మృతమైనటువంటి మరి ప్రకృతి సంబంధమైనటువంటి ఈ దేహాలు క్షయతకు బదులుగా అక్షయతను ధరించుకునేటువంటి విధంగా మరి తన యొక్క బలాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తును లేపుటలో తండ్రి అయిన దేవుడు వినియోగపరిచున్నాడు. అది మనలో ఉన్నటువంటి శరీర స్వభావాన్ని మనం జయించగలగటానికి పనికి రాగలిగినటువంటి దానికి గుర్తుగా కూడా దాన్ని ఉంచాడు. దాని తర్వాత మన ప్రభు తిరిగి లేచిన తర్వాత పరమునకు ఆరోహణుడై వెళ్ళి ఉన్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం, ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. అంటే ఆయన పైకి ఆరోహణం అవ్వటానికి మునుపు భూమి యొక్క క్రింది భాగములు అనగా పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మరణాన్ని ఓడించి తిరిగి లేచి తరువాత ఆరోహణమైన వాడుగా ఉన్నాడు. ఆరోహణమైనటువంటి సందర్భంలో చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, ఆకాశమండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. సో ఈ ఆకాశమండలం ముందున్నటువంటి దురాత్మల సమూహాన్ని కూడా మన ప్రభు ఓడించున్నాడు. ఆకాశమండలం గుండా వెళ్ళటువంటి అర్థం అది. అంటే అక్కడ ఏ అయితే
ఏ ఆత్మలైతే వాటిని స్థావరంగా చేసుకొని భూమి మీద ప్రభుత్వం చేస్తూ భూమి మీద ఉన్న మనందరినీ కూడా మరి ప్రభావితం చేస్తూ దేవునికి వ్యతిరేకంగా నడిపించటానికి విశ్వాసులలో వారిని ప్రలోభపెట్టేటువంటి విధంగాను, తర్వాత అవిశ్వాసుల వాళ్ళలో ఉండి దేవుడికి వ్యతిరేకంగా కార్యకలాపాలు జరిగించడానికి పనికి రాగలిగిన విధంగా ఈ దురాత్మల సమూహం పనిచేసేదిగా ఉంది. వాళ్ళందరూ కూడా ఆకాశ మండలంలో ఉండేటువంటి వారు. మన ప్రభువు ఆకాశ మండలం గుండా వెళ్ళినప్పుడు వాటితో జరిగించిన పోరాటంలో వాటిని ఓడించున్నాడు. దాని తర్వాత హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు. అంటే ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహము కంటే ఉన్నతంగా ఉన్నటువంటి వాడు అని అర్థం. ఆ ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహాన్ని ఓడించకపోతే వాటికంటే ఉన్నతంగా ఉన్నవాడు అని మనము చదవలేం. ఆయన వాటిని ఓడించున్నాడు కనుక వాటికంటే హెచ్చైన వాడుగా ఉన్నాడు. అంటే వాటికంటే బలవంతుడుగాను ప్రభావవంతుడుగాను మరి బలసూరుడుగాను ఉన్నాడని అర్థం. దాని తర్వాత చూడండి, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ఆఖరి భాగంలో ఉంది. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి, అంటే ఎవరైతే ఈ ఆకాశ మండలం మందు ఉన్నటువంటి దురాత్మల సమూహం ఉన్నారో వారందరినీ కూడా నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచును. ఆ విధంగా వారందరినీ కూడా ఓడించిన వాడుగా ఉండి వారందరినీ బాహాటముగా వేడుకకు కనపరచను. అంటే వారందరూ కూడా యుద్ధంలో పట్టబడినటువంటి యుద్ధ ఖైదీలుగా చెరపట్టబడిన వారుగా మరి తండ్రి ఎదుట వారందరినీ కూడా ప్రత్యక్షపరుచున్నాడు. దాని తర్వాత ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, అంటే ఈ మృతుడై తిరిగి లేచిన తరువాత భూలోకం నుంచి పరలోకంలోనికి వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నటువంటి ఆకాశ మండలం అందన్నటువంటి దురాత్మల సమూహం ఆరోహణం అవుతున్నప్పుడు వారిని, అంటే అక్కడ ఉన్నటువంటి దురాత్మల సమూహాన్ని చెరగా పట్టుకొని పోయి, అంటే వారందరినీ ఓడించి వారిని బందీలుగా చేసి వారందరినీ తీసుకుని వెళ్ళి తండ్రి ఎదుట ప్రత్యక్షపరుచున్నాడు. ఈ జయోత్సవాన్ని కీర్తన 24వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. కీర్తనలు 24వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకునడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. అంటే ఈ మహిమగల రాజు ఈ చెరగా పట్టుకొని ఆకాశ మండలం అన్నటువంటి దురాత్మల సమూహం అంతటిని కూడా ఓడించి తిరిగి లేచి మరి తండ్రి ఎదుట ప్రవేశించుతున్న సందర్భంలో అక్కడున్నటువంటి దూతల సమూహము, మరి దేవుని ఎదుట నిలబడి గాన ప్రతిగానములు చేసేటువంటి దూతల సమూహం ఇద్దరు కూడా అడుగుతున్నారు. ఎవరు వచ్చుతున్నారు అనేటువంటిది ఒకళ్ళు అడుగుతుంటే, ఈయన బలసూరుడైనటువంటి యెహోవా, మహిమ కలిగినటువంటి రాజు, ఆయన వచ్చుచున్నాడు కనుక ఆయన వచ్చేటట్లుగా ఆయనను స్వాగతించినట్లుగా గుర్తుగా తలుపులు తీసి మీరందరూ కూడా పాటలు పాడండి అని చెప్తున్నారు. అది ఈ అపవాదిని అతని యొక్క దూతలందరినీ కూడా ఓడించి ప్రభు తిరిగి లేచి వారందరినీ కూడా మరి బాహాటముగా తెచ్చి వేడుకకు కనపరిచినటువంటి సందర్భంలో మరి రాయబడినటువంటి కీర్తన. ఇక్కడ మనం చదివినటువంటి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాల్లో ఆయన ఈ విధంగా ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేనూ, అధికారము కంటేనూ, శక్తి కంటేనూ, ప్రభుత్వము కంటేనూ వీరందరూ కూడా మరి రకరకాలుగా వారి యొక్క ప్రభుత్వాలు జరిగించేవారుగా ఉన్నారు వారందరికంటే. ఎందుకంటే దేవుడు పరలోకంలో తన రాజ్యాన్ని జరిగించేటువంటి దానిలో ఒక క్రమం ఉంది. చూడండి, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ,
అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఈ విధంగా సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారములు అనేవి 4 తరగతులుగా ఉండి పరలోకంలో వారు ఒకరి తర్వాత ఒకరు అధికారాన్ని పంచుకుంటూ, మరి అన్నిటికంటే మొదటగా ఉన్నటువంటి ఉన్నతమైనటువంటిది ప్రభుత్వం, దాని కింద పనిచేసేటువంటి వాళ్ళు ప్రధానులు, దాని కింద పనిచేసేటువంటి వాళ్ళు తర్వాత అధికారులు. ఆ విధంగా మొదట సింహాసనము, తర్వాత ప్రభుత్వము, తర్వాత ప్రధానులు, తర్వాత అధికారులు, వీరందరూ కూడా రకరకాలుగా ఉంటూ పనిచేసేటువంటి వారుగా ఉన్నారు. వారందరినీ వారిలో ఎవరెవరైతే మరి అపవాది చేత ప్రలోభానికి గురి చేయబడి ఈ అపవాది యొక్క మరి మాటలు విని అతని పక్షంగా చేరి ఉన్నారో వారిలో కొంతమంది ఉన్నారు. వీరిలో మన ప్రభు ఈ దురాత్మల సమూహంతోటి పోరాడుట అనేటువంటిది వీరిలో ఉన్నటువంటి కొంత భాగం. వారు ఇక్కడ మనం చూస్తే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉంది, 3వ వచనం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును వీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. ఆ విధంగా ఈ అపవాది యొక్క ఆధీనంలో ఆకాశంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో 3వ వంతు అతని అధికారం కింద పనిచేసేవారుగా ఉన్నారు. తర్వాత వారందరూ కూడా మరి జరగబోయేటువంటి ఆకాశంలో ఉన్నటువంటి పరలోకంలో జరిగే యుద్ధంలో వారందరూ కూడా ఓడించబడి భూమి మీద పడవేయబడతారు. ఇప్పటి వరకు వారు అక్కడే ఉన్నారు. ఆ ప్రభువు వారందరినీ కూడా ఓడించిన వాడుగా ఉన్నాడు. తర్వాత కొంత సమయం తర్వాత వారందరూ కూడా భూమి మీద పడద్రోయబడి మరి దేవుని ప్రభుత్వ యంత్రాంగమైనటువంటి ప్రభుత్వములు, సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారులు వారి స్థానాలను మన ప్రభువు అతనితో పాటుగా జయించిన విశ్వాసులు ఆక్రమించుకొని పోచున్నారు. అది అన్నిటికంటే ఉన్నతమైనటువంటి దేవుని యొక్క తలంపు. అది మనం తర్వాత 22, 23 వచనాల్లోనూ చూస్తాం. ఈ విధంగా వారందరూ కూడా ఓడించబడి ఉన్నారు. వారు ఇప్పుడు దేవుని సన్నిధి దగ్గర కనపడగలిగేటువంటి అవకాశాన్ని కూడా కలిగి ఉన్నారు. చూడండి, కీర్తన 82వ అధ్యాయం 1వ వచనం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఆ విధంగా వారందరూ కూడా ఇప్పుడు దేవుని సన్నిధిలో కనబడతారు. వారికి ఇవ్వబడినటువంటి ప్రభుత్వం అధికారాన్ని కూడా దేవుడు తీర్పు తీర్చి వారిని హెచ్చరించేవాడుగా కూడా ఉన్నాడు. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ భాగంలో దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన బలాతిశయం చేత లేపి అన్నిటికంటే ఉన్నతంగా ఈ సింహాసనములు, ప్రభుత్వములు, అధికారుల కంటే ఉన్నతంగా కూర్చుండబెట్టగలిగినట్లుగా మరి భూమి కింద ఉన్నటువంటి పాతాళ లోకపు రాజును ఓడించినాడు. తర్వాత ఆకాశ మండలం మందు ఉన్నటువంటి దురాత్మల సమూహములు రెండింటినీ కూడా ఓడించినాడు. ఆ విధంగా తన బలాతిశయాన్ని చూపి మృతుల లోకాన్ని, ఆకాశ మండలం ఉన్నటువంటి దురాత్మల సమూహాన్ని రెండింటినీ కూడా ఓడించి మరి తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు ఆయన. అది దాని ద్వారా ఇప్పుడు చెప్పబడుతున్నది ఏంటంటే, చూడండి, యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతగా హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. కనుక తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఈ అధికారాన్ని మరి కూర్చుండబెట్టినాడు. దాని ప్రభావం చేత ఆయన ఇప్పుడు ఉన్నటువంటి యుగంలో ఉన్నటువంటి మరి ఆకాశ మండల మందుల దురాత్మల సమూహం మీద ఇప్పుడు కూడా రాబోయే యుగంలోనూ ఆయన ప్రభుత్వం చేయబోయేవాడుగా ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ దురాత్మల సమూహము మరి ఎవరెవరైతే అవిశ్వాసులుగా ఉన్నారో వారందరూ కూడా దేవుడిని ఎరగకుండా వారి కన్నులకు మరి వేరైనటువంటి విధంగా చూడకుండా చేసేటువంటి గుడ్డితనాన్ని కలుగజేసి వారందరినీ కూడా ప్రలోభపెట్టి తనను దేవుడిగా ప్రత్యక్షపరుచుకునేటువంటి ప్రయత్నంలో ఉంటాడు. మరి విశ్వాసులైన మనందరం కూడా మరి లోకంలో ఉన్నటువంటి అనేక వాటిని మనకు అనుగ్రహించటానికి, ఆ విధంగా ఇక్కడున్నటువంటి వాటి చేత మనం ప్రలోభానికి గురి కాగలిగేటట్లుగా చేసి
దేవుడు మనల్ని పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని, గురిని తప్పించుకొని ఉండగలిగేటట్లుగా చేస్తుంటాడు. కానీ ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ బలాతిశయాన్ని ఉపయోగించుకొని జీవించుతారో వారందరిలో కూడా ఇప్పుడు ప్రభులో ఉన్నటువంటి ఆ బలాతిశయము మనలో కూడా పనిచేసేటువంటి విధంగా దేవుడు ఒక మార్గాన్ని మన కొరకు తెరిచాడు. అది విశ్వాసులమైన మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అది మరి అర్థం చేసుకోలేని పక్షంలో ఆ బలము ఏ విధంగా మనందరికీ లభ్యమవుతున్నదో అది మనం తెలుసుకోగలిగితే మరి శరీర సంబంధమైనటువంటి మన పాత స్వభావం మీదను, తరువాత మరి లోకములో ఉన్నటువంటి దురాత్మల సమూహం యొక్క ప్రభావం మీదను మనం కూడా జయం పొందిన వారంగా జీవించగలుగుతాం. అలా జీవించగలిగినటువంటి వారు మరి రాబోయే దినాలలో ప్రభువుతో కూడా ఆయన చెప్పినట్లుగా నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న రీతిగా జయించువాడు నా సింహాసనం మీద కూర్చుండెను. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆయన ఏ విధంగా జయించాడో మనం కూడా ఆ విధంగా కనుక జయించగలిగినట్లయితే మనము ఈ విధంగా దేవుని యొక్క ప్రభావంలోనికి ముందుకు రాగలుగుతామని చెప్తున్నాడు. దేవుడు తన యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని ఈ విధంగా మన కొరకై చూపించి ఆ బలాన్ని మనం పొందగలిగేటట్లుగా ఉంచున్నాడని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మన కొరకు మరి తెరవబడినటువంటి ఈ మార్గంలో మరి మనం విశ్వసించి మనలో ఉన్నటువంటి శరీరంలో పనిచేసే పాత స్వభావం మీదను, మనలను ప్రలోభపెట్టేటువంటి ఈ దురాత్మల సమూహం ద్వారా లోకంలో ఉన్న విషయాల మీదను మనం గనక జయం పొందగలిగితే మరి ఏ విధంగా అయితే కుమారుడిని తండ్రి అయిన దేవుడు తన కూర్చుండబెట్టుకుని ఉన్నాడో మనము కూడా ఆయనతో పాటుగా రాబోవు యుగములో మరి అటువంటి మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చుండబెట్టగలిగేటువంటి ధన్యతలోనికి దేవుడు మనలను పిలిచున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత చూడండి, అందుచేత అటువంటి ధన్యత ఉన్నది కనుక ఈ విధంగా పౌలు తిమోతికి రాసిన పత్రికలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడనో యుద్ధమునకు పోనప్పుడు తను దండులో చేర్చుకుని వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ కిరీటం అనేటువంటిది మనము దేవుని ఎదుట నిలబడినప్పుడు మనము శరీరం మీదను లోకం మీదను ఏ విధంగా జయించగలిగిన విధంగా మరి తండ్రి కుమారుని లేపుటలో కలిగినటువంటి ఉపయోగపరిచిన బలాతిశయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. ఆ బలం చేత కనుక మనం కూడా అటువంటి జీవితాన్ని జీవించగలిగితే ఆ కిరీటాన్ని మనం పొందగలుగుతాం. అలా కాని పక్షంలో ఏ విధంగా అయితే ప్రభువు చెప్పి ఉన్నాడో సంఘమునకు ఆత్మ చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరి తనకు సింహాసనం మీద కూర్చుండబట్టేటువంటి అధికారాన్ని ఇవ్వడానికి అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దాని తర్వాత చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నట్టు. సో ఈ విధంగా మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండినప్పుడు, సో ఏ శక్తినైతే మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తును లేపుటలోను ఆరోహణమౌటలోను వారందరినీ చెరగా పట్టుకొని పోయి మరి తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చుండటంలోనూ మన ప్రభువుని ఏడల వినియోగపరిచిన బలం విశ్వసించు మన అందరిలో కూడా పనిచేసేటువంటి విధంగా దేవుడు మార్గాన్ని తెరిచున్నాడు. దాని యొక్క ప్రభావాన్ని మనం సరైన విధంగా గుర్తెరగగలిగినప్పుడు మనం చక్కగా
ఆ జయించినటువంటి జీవం యొక్క అనుభవాన్ని చూడగలుగుతాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును, అలా పరలోకంలో ఉన్నవి, భూమి మీద ఉన్నవి, భూమి కింద ఉన్నవి అన్ని చోట్ల కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వంగునట్లుగా, అంటే ఆయనను ఘనపరచగలిగినట్లుగా తండ్రి ఆయనను ఉన్నతంగా హెచ్చించున్నాడు. ఈ విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి. అటువంటి విధమైన ఉన్నతమైన దానికి ఏ విధంగా అయితే బలాతిశయాన్ని తండ్రి వినియోగపరిచి ఉన్నాడో కుమారుని పక్షంగా, అదే బలం చేత మనం కూడా జయించినటువంటి జీవితం యొక్క అనుభవంలోనికి రాగలిగేటట్లుగా మనందరిలో కూడా పనిచేయగలదు. దాని యొక్క అనుభవంలోనికి రాగలిగటకు దేవుడు మనందరికీ కృప చూపాలని మనం కోరుకుందాం. తర్వాత చివరిగా కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి, మనలో ఈ బలంగా పని చేయగలిగినటువంటి ఆయన యొక్క కార్యసిద్ధి కలిగజేసే ఆయన క్రియాశక్తిని బట్టి, ఏ శక్తి చేత అయితే కుమారుడు లేపబడి ఉన్నాడో, ఆరోహణబడి ఉన్నాడో, అదే శక్తి మనలో కూడా పనిచేయటం. దాని తర్వాత 2వ కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం నుంచి, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురిటితనము కలుగజేసిన, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా కాని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము క్రీస్తు యేసునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను. కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకున్నట లేదు, కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు, అంటే ఆయన సమస్తమును ఓడించి ఉన్నతంగా హెచ్చించబడి ఉన్నాడని అర్థం. ప్రభు అనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుతున్నాం, అంటే మేము మీ దాసులమనియు చెప్తున్నాం. ఆయనను ఆ బలాధిక్యం, అంటే ఈ శరీర సంబంధంగాను లోక సంబంధంగాను మాలో ఓడింపుటకు పనికి రాగలిగినటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు ఈ మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఆ విధంగా దేవుడు మన అందరిలో కూడా విశ్వసించు వారు అందరూ ఆ శక్తి చేత నడిపించబడగలిగేటువంటి కృపను దేవుడు మన అందరిలో కూడా ఉంచున్నాడు. దాని ద్వారా మనము మరి శరీర సంబంధంగా పనిచేస్తూ పాపము మీద జయం పొందకుండా ఉండే వాటి యొక్క ప్రభావం నుంచి, తరువాత మరి ఆకాశ మండలమందుని దురాత్మల సమూహము చేత లోకములో ఉన్న వాటి నుంచి మనము జయించగలిగి ప్రభువుతో కూడా రాబోయే దినాలలో మరి ఆయనతో పాటుగా మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చుండగలగటానికి పనికి రాగలిగిన విధంగా దేవుడు విశ్వాసుల జీవితాలను కట్టాలని చూస్తున్నాడు. అది మనం సరైన విధంగా అర్థం చేసుకొని మరి దాని యొక్క వెలుగులో ఆ ప్రకారంగా మనందరము మరి విధేయతతో, విశ్వాసంతో అటువంటి జీవితాన్ని జీవించగలగటానికి మనందరికీ ఆయన కృప చూపించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మీరు ఇచ్చినటువంటి యొక్క వాక్య భాగంలో ఉన్న అర్థాన్ని మేము సరైన విధంగా గ్రహించగలిగి ప్రతిరోజు ఆ బలాతిశయము మాలో పనిచేయటం ద్వారా శరీరము మీదను లోకము మీదను జయం పొందిన వారమై మేము జయించిన విశ్వాసులలో కూడా లెక్కించబడి కిరీటాన్ని పొందగలుగుటకు పనికి రాగలిగిన అర్హతలోనికి మమ్మల్ని తీసుకున్నారండి. ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన వెలుగు, దాని ప్రకారంగా క్రమంగా నడుచుకొనగలుగుటకు మాకు కృప చూపిస్తూ మమ్మల్ని ఉంచినందుకు కూడా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.